హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు మరి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా లేదా, నెక్స్ట్ రీవెరిఫికేషన్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి కదా, మరి ఈలోపే మనకి నోటిఫికేషన్ వస్తే మరి మన మార్క్స్ ఎలా యాడ్ అవుతాయి, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ట్రిపుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు రావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. సో మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యి మీరు కాలేజ్కి వెళ్ళే వరకు కూడా మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్లో క్లియర్ అవుతాయి. ఫ్రెండ్స్, చాలామంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారు కూడా ట్రిపుల్ ఐటీకి అప్లై చేయాలనుకుంటారు. సో మరి మనకి ఈ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చే వరకు మరి ఈ నోటిఫికేషన్ రాదా అంటే అంతవరకు ఉండదు ఫ్రెండ్స్. మనకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మరి మేము ఎలా అప్లై చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. లాస్ట్ టైం కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు రిజల్ట్స్ అవి రాకముందే మనకి నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు రిజల్ట్స్ అంటే సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన ఒక 1 or 2 డేస్లో అయితే మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఒకవేళ రిజల్ట్స్ వచ్చాక మీరు పాస్ అయిపోయి మీకు మార్క్స్ బాగా ఉంటే ఒక 1 or 2 డేస్ ఉంటుంది, అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్ డేట్ అనేది అప్పటికే క్లోజ్ అయిపోతే ఇంక మనం ఏం చేయలేము ఫ్రెండ్స్. మనకి మ్యాక్సిమం మీరు ఇప్పుడు ఫెయిల్ అయ్యారంటే మీకు ఒక 300, 450 లోపు మార్క్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాక కూడా ఉంటే మాత్రం మీకు ట్రిపుల్ ఐటీ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మీరు అప్లై చేసినా కూడా పెద్దగా యూజ్ ఉండదు. కానీ మనకి ఏమైనా మనకన్నా ఎక్కువ మార్క్స్ ఎవరికి లేకపోతే కొన్ని క్యాస్ట్ల పరంగా కట్ ఆఫ్ తగ్గితే తగ్గొచ్చు, కానీ 300 లోపు అయితే రాదు. సో ఏమైనా వస్తే 400లో ఎవరికైనా వస్తే రావచ్చు, అది కూడా కన్ఫామ్ అనుకోలేము. మ్యాక్సిమం 500 దాటే మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి. అలాగే రీవెరిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళు మరి రిజల్ట్స్ అప్పటికల్లా వస్తాయా, మేము ఎలా అప్లై చేసుకోవాలని అంటున్నారు కదా ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ కూడా మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ రాకముందే ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. మరి వీళ్ళు ఎలా అప్లై చేయాలంటే కొంతమందికి ముందుగా రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో మనకి ఏం చేస్తారంటే ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. ఏంటంటే ఎవరికైనా రీవెరిఫికేషన్లో మార్క్స్ ఏమైనా యాడ్ అయితే మీరు ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అప్లికేషన్ పెట్టేసి ఉంటే సో ఒక మెయిల్ అయితే ఇస్తారు, మెయిల్ అడ్రస్. ఆ మెయిల్ అడ్రస్కి మీ మార్క్స్ అనేవి ఎంటర్ చేసి మీరు మెయిల్ అయితే పంపించాల్సి ఉంటుంది. కొంచెం మ్యాటర్ టైప్ చేసి మాకు ఇలా ఈ సబ్జెక్ట్లో మార్క్స్ అనేవి పెరిగాయి, అవి యాడ్ చేసి మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి అని మనకి మెయిల్ పంపించమని అడుగుతారు. మీరు ఆ మెయిల్కి అయితే మీకు యాడ్ అయిన మార్క్స్ అనేవి టైప్ చేసి పంపించాలి. సో ఈ ఆప్షన్ అయితే కొన్ని రోజులు ఉంటుంది. అంటే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ నుంచి క్లోజింగ్ డేట్ వరకు అయితే ఈ ఆప్షన్ ఇస్తారు. అప్లికేషన్ డేట్ అనేది క్లోజింగ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ వరకు మనకి డేట్ ఇస్తే ఇవ్వచ్చు. తర్వాత ఒకవేళ రీవెరిఫికేషన్ మార్క్స్ వచ్చినా కూడా మీకు మార్క్స్ యాడ్ అయినా కూడా ఇంకా మనం ఏం చేయలేము. సో ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వచ్చాక రీవెరిఫికేషన్లో యాడ్ అయిన మార్క్స్ యాడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే మనకి ఇస్తారు. మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఒకవేళ ఆప్షన్ డేట్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత ఏమైనా మనకి మార్క్స్ అనేవి యాడ్ అయితే మరి మీరేం చేయలేరు. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే కొంతమందికి యాడ్ అయితే ఇలా మెయిల్ పెట్టారు, ఇంకొంతమందికి ఒక 10 డేస్ తర్వాత ఇలా అయితే మనకి మార్క్స్ యాడ్ అయినట్టు తెలిసాయి, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఫ్రెండ్స్, మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా లేట్ అయ్యాయి. కొందరికి 1 monthకి వచ్చాయి, కొందరికి 2 months టైం అయితే పట్టేసింది. సో మరి ఇయర్ కూడా ఇలానే జరగవచ్చు. మనకి ఈలోపే ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్ డేట్ కూడా క్లోజ్ అయిపోవచ్చు. సో ముందుగా వచ్చి ఎవరికైనా మార్క్స్ యాడ్ అయితే వాళ్ళకి లక్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే మనకి ఇంతకు ముందు అయితే May 6న రిజల్ట్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ May 30కే అలా రిలీజ్ అయిపోయింది. అప్లికేషన్ డేట్ అనేది స్టార్టింగ్ June 4th నుంచి స్టార్ట్ అయ్యింది. సో మరి మనకి ఈ ఇయర్ కూడా తొందరగానే వస్తుంది. మనకి 10th క్లాస్ రిజల్ట్స్ కూడా ఈ ఇయర్ April 22న రిలీజ్ చేసేసారు కాబట్టి మనకి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ కూడా తొందరగానే వచ్చేస్తుంది. సో ఎప్పుడు రావచ్చు అంటే May 3rd వీక్ లేదా 4th వీక్లో అయితే మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో మరి ఎంత తొందరగా వచ్చేస్తుంది అంటే మనకి కారణం ఎగ్జామ్స్ ముందుగా అవ్వడం,
అలాగే రిజల్ట్స్ కూడా ముందుగా రావడం, మనకి నోటిఫికేషన్ కూడా ముందుగా రిలీజ్ చేస్తారు. సో మరి మనకి నోటిఫికేషన్ వచ్చిన ఒక 15 డేస్ 20 డేస్ దగ్గర వరకు అయితే అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన ఒక 20 డేస్ తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ మెరిట్ లిస్ట్లో మనకి నేమ్ ఉంటే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి 99% అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. సో ఎందుకంటే మనకి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మరి మన కౌన్సిలింగ్ డేట్స్ అన్నీ కూడా మెరిట్ లిస్ట్ వచ్చిన రోజే తెలుస్తాయి. మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే మీకు 100% సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో లిస్ట్లో నేమ్ ఉంటే మ్యాక్సిమం సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. కానీ మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ లేకపోతే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వదు. కాబట్టి మ్యాక్సిమం అందరి దగ్గర డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో అవి ఉన్నాయో లేదని ముందుగా ఒకసారి అన్నీ చెక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. నోటిఫికేషన్ రాకముందే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలని నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేశాను. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఎందుకంటే మనకి ముందుగా కావాల్సింది క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి సచివాలయంలో చేయించుకోండి. నెక్స్ట్ ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేయించుకోండి. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీలో మీకు కొన్ని సీట్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో మరి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కొంతమంది చేయించుకోవడం వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్కి యూజ్ అవుతాయి. లేదంటే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు, మీరే ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవైతే మనకి కౌన్సిలింగ్ టైంలో అయితే అడుగుతారు. అప్లై చేసేటప్పుడు అడగకపోవచ్చు, లాస్ట్ ఇయర్ కూడా అడగలేదు. ఇంతకు ముందు అయితే అప్లై చేసేటప్పుడు కూడా ఇవి మనకి ఎంటర్ చేయమని, మన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయమని అడిగేవారు. లాస్ట్ ఇయర్ అయితే ఆప్షన్ తీసేశారు. సో కౌన్సిలింగ్కి అయితే తప్పకుండా ఉండాలి. సో మరి మీరు ముందుగానే అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోండి. సో మరి నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఎవరికైనా 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. ఈ స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మాత్రమే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చేయించుకోవాలి, అందరూ అవసరం లేదు. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎక్కడ చేయించుకోవాలని చాలామంది అడుగుతారు. సో మీ మండలంలో విఆర్ఓ సార్ ఉంటారు, అతని దగ్గరికి వెళ్తే ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. మీకు ఇంకా క్లియర్గా ఏ డాక్యుమెంట్స్ ముందుగానే మేము రెడీ చేసుకోవాలో తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ముందుగా రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్, అది చూడండి. మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇక్కడ ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, లేదంటే ఛానల్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీరు మన ఛానల్లో IIIT వీడియోస్ ఉంటాయి, అందులో అయినా చూడండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయొచ్చు. దేని మీదైనా వీడియో చేయాలంటే చెప్పండి, అవన్నీ కూడా మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. అలాగే మీకు IIITకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ వస్తుందా లేదా అని పక్కన పెట్టేసి, సో మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయాలనుకుంటే పోతే ఫీజు పోయిందని అప్లై చేసేయండి. సో ఏమైనా సీట్ వస్తే లక్ ఉందనుకోవచ్చు, లేదంటే మనకు ఫీజే పోయింది అనుకోండి. ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు తక్కువ మార్క్స్ ఉన్నవాళ్ళు, ఇది నేను ముందు వీడియోలో చెప్పాను. సో ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే హోప్స్తో చూడండి. మిగతా వాళ్ళందరూ జస్ట్ అప్లై చేసామా సీట్ వచ్చిందా లేదా అనేటట్లు మాత్రమే ఉండండి, తర్వాత మళ్ళీ మీరే బాధపడతారు. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.